తమ్ము నాకు రెస్పెక్ట్ ఇస్తున్నా ఇడు నా గొల్ల బట్టి తమ్ము నీకే ఉందా కొట్లానికి వచ్చిరా ఇంటర్వ్యూ అనుకుంటారా ఇదేమన్నా అది అనుకుంటారా ఏం మాట్లాడుతున్నా కూర్చో ఏం నాటకాలు చేస్తున్నావా సైలెంట్ గా ఉండును ఫస్ట్ నా కాలం లేదు కానీ అది టార్గెట్ నువ్వు అందరి దగ్గర నా దగ్గర ఏకు కూర్చో రాజు ఆయన పెద్ద ఆయన ఓకే డన్ వాళ్ళ దగ్గర మాట్లాడిన నా దగ్గర నేను కొట్టిన అనుకో వేరే ఉంటుంది మరి సాప్ చెప్తున్నా ఇగో నా అది రౌడీ రా రౌడీ రౌడీ కాదు అర్థమైందా నా దమ్మేందో జయపూర్ జయపూర్ కాదు తుర్కపల్లి అడుగురా బ్యాంక్ లేదురా భాయ్ క్యా బాత్ కర్ రే తూ హిందీ మే నా ఒకటైతావు నేను ఒక్కటే చెప్తున్నా రాజు ఆ తెలివి ఎవరుకుండాలన్న ఫస్ట్ ఆ తెలివి ఎవరుకుంటా పెద్ద అనుకుండాలి ఏంది పెద్ద అవుతావు ఏం చేస్తానన్నా ఏం చేస్తాడు ఎప్పుడు ఎందుకు నువ్వు ఇట్లా రౌడీ షీట్ రా ఇట్లా గుండీలు తీసేసి ఏంది ఇదంతా అవి పట్టే అన్న ఓపెన్ మొత్తం బట్టలిపి కూర్చో మరి మొగండి అన్న అంటే నీ పక్కన ఉన్నాయని ఆడిదా ఆడిది మరి హాయ్ హలో వెల్కమ్ టు E96 టీవీ నేను మీ సంతోష్ ఈరోజు మనం ఎవరితో ఉన్నామంటే యు శేఖర్ కొడంగల్ మళ్ళీ ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నామంటే రాజు డేంజర్ అండ్ యు శేఖర్ది ఈ మధ్య బాగా అంటే ఇక అది చెప్పలేము కొన్ని వర్డ్స్ అది ఎందుకు జరుగుతుంది ఏం జరుగుతుందో ఒకసారి అడుగుదాము అసలు ఉన్నాడు ఇక్కడే మనోడు బ్రదర్ హాయ్ బ్రదర్ ఎట్లున్నావు సూపర్ బాగున్నా తమ చైన్లు గీన్లు అల్లాడిస్తున్నావు కదా ఫస్ట్ క్లాస్ ఉన్నా బాగున్నా అంతేనా చేయి కడుక్కునే దాంట్లో ఏంది మొత్తం నీళ్ళు తాగుతున్నావు చేయి కడుక్కునేది ఏది ఏదో వీడియోలో చూసిన వేదాంత్ జాక్సన్ వీడియోలో చూసినావు వేదాంత్ చేసిండు ఏంది అది తెలియదా నాకు తెలియదు అవి అది లెమన్ టీ అవన్నీ కలిపి చేసి తీసిండు వీడియో ఇక మాకు తెలియదు అవి కడుకోనా అంటే కడుకున్నా ఎట్లుంది మొత్తం అందరు బాగున్నారా బాగున్నా సూపర్ ఎట్లుంది ఎట్లుంది బాగుంది ఏం చేస్తున్నావు ఏమో సినిమాలు చేస్తున్నావు అంట ఏం సినిమాలా ఏదో సినిమాలు చేస్తున్నావు ఇదే ఏది అవకాశాలు ఇంకా రాలేదు రాబోయే రోజుల్లో రావడం సురువైతాయి ఇంకా రాలేదు సురువైతే ఇంకా రాలేదు సురువైతాయి ఓకే నీ ఫేమస్ అయిన డైలాగ్ ఒకటి చెప్పన్నా నా ఫేమస్ అయిన డైలాగా షాతాగాన్ కొడుకులు అంటారు ఈ డైలాగ్ ఫేమస్ అయింది డైలాగ్ ఫేమస్ అయిందా నువ్వు ఫేమస్ అయినావు ఆ డైలాగ్ తోటి నన్నే మిలికి లేపింది ఎందుకు ఈడెందుకున్నావు మీది కూడా ఉంటుంది మిలికోయేది టైం రాలేదు టైం వచ్చాక మిలికోతా ఎంతమంది పిల్లలు మనకి ఎవరికి నాకు ఇంకా మనకంటే నాక నువ్వు నీకు లే ఇంకా ఏం ఇప్పటికి ఏం లేదు ప్లానింగ్ కాలేదు ఇంకా ఎందుకన్నా గాడ్ దేవుని చేతిలో దేవుని చేతిలో పెట్టినావా నీ చేతిలో ఏం లేదా నా చేతిలో ఉన్నది మనం కరెక్ట్ చేసుకుంటుంటే నడుస్తుంటది ఓకే అంతవరకు ట్రాఫిక్ ఆపేసేయండి నెక్స్ట్ క్వశ్చన్ ట్రాఫిక్ రేపు బండ్లాట తీపియంట్రా ట్రాఫిక్ కాదు మాట్లాడే వాయిస్ ఆపేసి నెక్స్ట్ క్వశ్చన్ అడగండి సరే మూతికి తాళం వేస్తే నెక్స్ట్ క్వశ్చన్ సైలెంట్ ఏం లేదు మాటలు బంద్ చేసి నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో ట్రై క్వశ్చన్ ఏమంటున్నావా అన్న రాజు డేంజర్ స్మైలీ 1 2 3 నీకు ఏంటి గొడవ రాజు డేంజర్ స్మైలీ 1 2 3 ఏంటి గొడవ అంటే వీడియోల దారినే గొడవ ఒక ఇంటర్వ్యూలో రాజు డేంజర్ స్మైలీ యు శేఖర్ కొడంగల్ తెలుసా అని అడిగాడు వాని గురించి ఎందుకులే అన్న వాడు వాళ్ళు లుచ్చగాడు అనే మాట ఆడికి వచ్చింది ఎవరన్నా నువ్వు అన్న వాళ్ళు లుచ్చగాడని వాడన్నాడు వాడంటే ఎవరు రాజు డేంజర్ స్మైలీ 1 2 3 బాబు అన్నాడా బాబా నీకు బొమ్మరదా బామ్మది లేదు బాబు లేదు బాబే ఓకే మరి నువ్వు వస్తే నలిపేశాడంటే నేను జగదేపూర్ వస్తే నలిపేస్తాడు తూర్పుగాడు కాదు ఎవరు కాదు ఏదున్నా ఇంటర్వ్యూల తోటి వాడికే కాంప్రమైజ్ అవుతాడా కాడా మీరు ఆల్రెడీ ప్లానింగ్ చేసుకొని జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారా మీరు ఎవరు జనాలని పిచ్చోళ్ళని చేస్తలేము జనాలు మమ్మల్ని చూసి వీడియోలు తీసి జనాలు పిచ్చోళ్ళు అవుతలేరు అర్థమైతే అది ఎందుకు గుడిపోయింది ఎందుకు కొట్లాట వచ్చింది అనేది ఆయన నుంచి నా నుంచి అడిగితేనే సమాధానం వస్తుంది రాజు డేంజర్ నిన్ను నీ అమ్మ అక్క అని తిట్టాల్సి వచ్చింది ఏమన్నా హట్ అయినావా లేదంటే తిట్టమని నువ్వే చెప్పినావా చాలా లేదు నేను చెప్పలేదు చాలా హట్ అయినా ఏం చెప్తావు రాజు డేంజర్ ఇప్పుడు ఈడు ఉన్నాడు అనుకో నీ పక్కన ఉంటే ఏం చెప్తావు చెప్పినా ఏమని ఆల్రెడీ చెప్పినా మనతో మాట్లాడినా అరే నీకు అర్థం కాకుంటే వీడియోల ద్వారా నీకు అర్థం కాకుంటే నాకు అడుగు ఇవన్నీ కొట్టుకుంటాం కామన్ కాదు ఎందుకంటే పబ్లిక్లో ఇది వీడియో ద్వారా నడిచింది వీడియో ద్వారానే పెట్టాలి పబ్లిక్లో ఇష్యూ అయింది అనుకో వాల్యుయేషన్ అనేది దిగిపోతుంది రా అని చెప్పినామని ఓకే వాల్యుయేషన్ దిగిపోతుంది
లామినేషన్ విరిగిపోతుంది. లామినేషన్ కాదు, ఇప్పుడు లంగా బూతులు ఇంకా పెడతాను ఉంటారు. నేను రాజు డేంజర్ స్మైల్ రా బాబు యుశేఖర్ అంటారు, నాకు పెడతారు. యుశేఖర్ నేను రాజు డేంజర్ స్మైల్ అంటే వాన్ ఫ్యాన్స్ నాకు పెడతారు, నా ఫ్యాన్స్ వానికి పెడతారు. ఈ కొత్తగా ఎవరో ఇంకో అబ్బాయి ఎవరో అరే రాజు డేంజర్ ఏమన్నా అంటే చంపేస్తా అంటున్నాడు, ఎవరు అబ్బాయి? ఇవ్వడేమో నాకు తెలీదు. ఏం చెప్తావా ఆ అబ్బాయికి ఏమైనా చెప్పాలంటే? ఏ అబ్బాయి? కొత్తపేట చింటూ మోడల్ మనం చెప్పినా కదా ఏమని, నువ్వు చిన్న పెద్ద తేడా తెలుసుకొని మాట్లాడాలి. రాజు డేంజర్స్ ఫ్యాన్స్ అయితే ఏజీ బారేలా కూర్చొని మాట్లాడినప్పుడు కరెక్ట్ మాట్లాడమను. ఎందుకంటే రాజు డేంజర్ స్మైలీ ఫ్యాన్ అంటే రాజు డేంజర్ స్మైలీ వచ్చి నీకేం పెద్ద ఫ్యాన్ కాదు, అతనికి ఒక పెద్ద ఫ్యాన్ కాదు. ఈ సోషల్ మీడియాలో అట్లా మాట్లాడే వాయిస్ కూడా రాదు. మన ఏజ్ ఎంత 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 నాకేం తెలుసు? నాకేం తెలుసు అంటే 18 ఉండొచ్చు, 18 17 ఉండొచ్చు. బచ్చగాడేనా? మరి చెప్పు, బచ్చగాడు నిన్ను వేసేస్తా అంటుండగా. ఏం వేసేస్తాడు? వేసే నీకేం కట్టెల ముప్ప ఇది? ఏమో నాకేం తెలుసు, కట్టెల మోప బట్టల మోప లేదంటే కుండనా ముంగట. అదేంది అది గుట్టనా ముంగట? ఆంజనేయుడా? లేదు దాని కిందికి ఏంది ఇది స్టక్ వచ్చింది మధ్యలో, కింద గిది ఏంది అంటున్నా? ఇది యాదగిరి గుట్ట కాదు, ఇది కడుపా. ఎన్నెళ్ళు? నెల్లు గిల్లు కాదు బాయ్స్, నెల్లు గిల్లు కాదు. తినే ఫుడ్ వల్ల జర లావ్ అయిపోయినా. అప్పుడు ఇంత ముందు కదా నీకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఎట్లా సన్నం ఉన్నానా లేదా, ఇప్పుడు ఎట్లా అయినా స్మార్ట్ గా ఎంగుండే. నేను హీరోగా నేను సినిమా తీద్దాం అనుకున్నా, హీరోగా నిన్ను పెట్టి. కంపల్సరీ చేస్తా అంటే చేస్తా. కెమెరా వెనక పెట్టేయాలా ముంగట పెట్టేయాలా? ముందర పెట్టి చేస్తేమి వెనక పెట్టి చేస్తేమి, సినిమా మాత్రం కరెక్ట్ రావాలి. అంటే నేను అనేది నీకు అర్థం కాలేదు. ఓపెనింగ్ షాట్ సినిమాలు ఎట్లుండాలి నీకు? ఓపెనింగ్ షాట్ ఏంది అంటే ఇట్లా కూరగాయలకి ఇట్లా వస్తావా, లేదంటే కంకర రౌతులు అందుకొని గుడ్లకి ఇట్లా వస్తావా? కూరగాయలకి వెళ్ళి కంకరకి కాదు, ఒక లెవెల్లో సెట్ చేస్తే చేస్తాం. ఒక లెవెల్లో సెట్ చేయాలి. ఎందుకు ఇట్లా హెలికాప్టర్ నుంచి ఇట్లా దిగుతావా? అదే ఆ రేంజ్ అలా ఉంటుంది, చేస్తాం. ఎంత రెమ్యునేషన్ ఎంత కావాలి? అమౌంట్ రెమ్యునేషన్ ఎంత కావాలంటే 10,000 ఇచ్చేస్తాను. సినిమా మొత్తం చేస్తావు. బట్టలు ఉతికే సీన్ ఉంది బాత్రూమ్ లా, చేస్తావా? బట్టలు ఉతికే క్లీన్ చేసే వాళ్ళం అయితే ఇంతవరకు ఇంటర్వ్యూలకు రాకొట్టి. రాజు డేంజర్ కి నీకు తమ్ముడు క్యారెక్టర్ ఇద్దాం అనుకుంటున్నా. ఎవరికి? రాజు డేంజర్. ఈమన్ చేస్తారా ఇద్దరు కలిసి? కొట్టుకోరు కదా మళ్ళా? కొట్టుకో. ఒక బ్రదర్ ఒక తమ్ముడు అన్నదమ్ముల అనుబంధం అనేది ఎలా ఉంటుంది అనేది మనకి చెప్పాలి. వానికి చెప్పాలి, బాగా మార్పియాలి. ఎందుకంటే వీడియోలలో రెచ్చిపోతున్నాము, ముండ నుండి మాట్లాడడానికి వస్తలేదు కాదు. వీడియో వరకే. వీడియోలో ఏంటంటే పబ్లిక్కి నువ్వు ఇంత. మరి ఇప్పుడు రాజు డేంజర్ ఇద్దరు కలిసి ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతారా? నాకు వాడు వస్తే తొక్కి పడేస్తా. ఇల్లే ఎందుకు ఇవ్వాలి ఇంటర్వ్యూ? వాడు వస్తే ఇద్దరు కలిసి ఒక క్లారిటీకి రండి. అదే క్లారిటీకి రానికే సమాధానం మాట్లాడాలి కదా వాడు. ఇప్పుడు మాట్లాడతాడు, నేను చెప్తా కదా మాట్లాడమని. మరి ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తావా లేదా మనోడు? అరే ఇయ్యనికేసినాం, దాంట్లో ఏముండదు కాంప్రమైజ్. ఎందుకు అరుస్తున్నావు? వెనక నుంచి ఎవడన్నా ఒడుస్తున్నాడా? నేను ఎవరు గొడవారు అడుగు. మరి ఎందుకంత రియాక్ట్ అవుతున్నావు? ఓవర్ యాక్టింగ్? రియాక్టింగ్ అంటే అడుగు. తమాషా చేస్తున్నావు నువ్వు? తమాషా కాదు, వాడు వచ్చినాక ఇంటర్వ్యూలో అడుగు. మరి అరే మరి అట్లాను నేను ఇయ్యాని లేస్తున్నావు, అంత అదైపోయినావా? 4-5 ఇంటర్వ్యూలు ఇచ్చి 4-5 ఛానల్లో కనిపోయినా పీకుడుగాళ్ళు అయిపోయి. పీకుడుగాళ్ళు కాదు భయ్, పీకుడుగాళ్ళు కాదు. పీకుడుగాళ్ళు అనేది మనమైనది కాదు. పీకుడుగాళ్ళు అయింది మీరు చేసిన అనేది కాదు. మరి ఎవరు చేసిరు మిమ్మల్ని? మీడియా ఛానల్ కాదా మిమ్మల్ని హైప్ చేసింది? ఎవరు చేసిరు మిమ్మల్ని హైప్? జనాలు చేసిరు. మేము వీడియోలు దిగందే జనాలు చేసిరా? మీరు ఇంటర్వ్యూలో వచ్చింది ఫేమ్, మరి రాలేదంట. లేను ఇప్పుడు అదంతా పోనీ రాజు డేంజర్ ని కూర్చొనిస్తావా లేదు పక్కన? అరే కూర్చొనిస్తా, కూర్చోమని వచ్చి కూర్చోవాలా? ఏ రాజు రా మస్తు షోయింగ్లు అయిపోయినాయి. ఈయనతోటి ఈయన పెద్ద సెలబ్రిటీలు అయిపోయారు, వీళ్ళు పెద్ద. అది చెప్పన్నా. నమస్తే అన్న. నమస్తే. చెప్పన్నా. మరి మీ అన్న అన్న విషయం నీకు ఆల్రెడీ తెలుసు. నాకేం తెలుసు? నేను మీ మధ్యలో అన్న నీకు వీడియో కూడా చూపించిన బైక్ అయినా చూపించాను నీకు ఆల్రెడీ. ఇప్పుడు ఏమంటావు? యుశేఖర్ ని కొడతా నరకతా అంటున్నావు, పెద్ద చిన్న రెస్పెక్ట్ లేదా? ఆయన కూడా రెస్పెక్ట్ ఇస్తా, నేను కూడా రెస్పెక్ట్ ఇస్తాను. అంటే నీకు రెస్పెక్ట్ ఇవ్వాలంటే వచ్చి నీ బట్టలు ఉతుకమంటావా లేదంటే కాలు మొక్కమంటావా? బట్టలు కాదన్న, మాటలు మంచిగా మాట్లాడితే ఎవరైనా. ఏం తప్పు మాట్లాడు? అన్న అంటే అన్న ఉంటుంది, తమ్ముడు అంటే తమ్ముడు ఉంటుంది. అంటే నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లుండే అన్న? ఫస్ట్ నేను అన్న అని పిలిచిన. ఎవరిని? నిన్ను. ఇప్పుడు అరే అంటున్నావు అన్న, చెప్పేది అన్న. ఇప్పుడు కూడా అన్ననే పిలుస్తున్నా, నువ్వేమంటున్నావు తమ్మి అని పిలుస్తున్నావు. అంటే మా దేంట్లో ఉందన్న? నాలుక మీద ఉంది. ఏది చూపి ఒకసారి. నాలుగు మీద కనిపిస్తా అన్న, మాట్లాడుతుంటే తెలుసు, మాట్లాడితే తెలుసా అన్న ఏదైనా. మరి అమ్మకాడికి అన్న ఒక్క విషయం అన్న, నేను చెప్పేది మొత్తం నేను ఫస్ట్ టార్గెట్ అమ్మకాడికి. అన్నని ఫోకస్ చేయండి. చెప్పు, అమ్మకాడికి వద్దు నువ్వు ఎట్లుకుంటావు? ఎట్లుకుంటా చెప్పు. మరి నాకు కూడా కాదు మండింది. నిన్ను డైరెక్ట్ నువ్వు అంటే అన్నాడా లేదంటే ఫస్ట్ ఆయన అన్నా అన్న. ఆయన అంటే నేను ఇంత సీరియస్. జైదపూర్ రారా ఏమేం డైలాగ్ వేసినా
నేను సాబ్ చెప్పినా అన్న ఒకటే, నువ్వు అమ్మకాడికి పోతున్నావు మంచిగా ఉండదు అని ఒకసారి వార్నింగ్ ఇచ్చిన. నువ్వు ఆగిగా శేఖర్ ఏంది తమ్ముడు వచ్చిండు కరెక్ట్. ఏం చెప్తున్నాడు సమాధానం? యుశేఖర్ అది ఇట్టినడని చెప్తున్నాడు. ఫస్ట్ ఇంటర్వ్యూలో కొడంగల్ యుశేఖర్ తెలుసా అన్నప్పుడు వాడొక బచ్చగాడు అన్నప్పుడు రియాక్ట్ కావాలన్నా కాదా? రియాక్ట్ కావాలన్నా కావాలి వస్తుండు దగ్గరికి వస్తుండు మరి మెల్లగా తమ్ముడు దగ్గరికి రాని నా ఒళ్ళో కూర్చున్నా నేను మొబైల్ మస్తు చెప్పి ఒకసారి ఒళ్ళో కూర్చో కూర్చుంటే తట్టుకోలేడు అన్న. కూర్చోరా బాబు నువ్వు కూర్చో. అర్థమైందా? అరే అన్నదమ్ములు అన్నప్పుడు ఒళ్ళో కూర్చో ఒకసారి తట్టుకోలేడు. కూర్చో. ఆయన కారం తిన్నాడు కారం. ఒక్క మాట, ఇప్పుడు అమ్మ కాడికి పోయినప్పుడు మనకెంత మండుతుంది దానికి సారీ చెప్తేనే నువ్వేదంటే అది. ఎవరు సారీ చెప్పాలి నీకు ఇప్పుడు? కొడంగల్ యుశేఖర్. నీ పక్కనే ఉన్నాడు కదా చెప్పమని మరి మాట్లాడుకోండి ఒకసారి. రాజు కెమెరా చెప్తున్నా, నువ్వు కెమెరా చూడు ఏం చూడు రా, నేను చెప్పేది ఒకటే. చెప్పు. నేనేమంటున్నా తెలుసా? చెప్పు. అమ్మ కాడికి పోయినా అనేది వీడియో నాది ఏదన్నా రిలీజ్ అయిందా? తిట్టినా రిలీజ్ అయిందా? అయింది అన్న దగ్గర చూపించా. ఇప్పుడు ఏం చేస్తావు? చూపెట్టమను. అడుగు అన్న ముఖం ముందు. నాకేం తెలుసురా బాబు, మీరు చేసుకోండి. ముఖం ముందు చూపెట్టమను వీడియో. నీ దగ్గర కూడా వచ్చింది, వస్తావు ఒకసారి మనం బైక్ తీసినాం గుర్తుందా? సాక్ష్యం నువ్వు కూడా ఉన్నావు దాంట్లో. కానీ నువ్వు ఇప్పుడు దీంట్లో నీ దాంట్లో తీస్తున్నావు కాబట్టి నీ పేరు ఎత్తొద్దు. చూసినా నువ్వెందుకన్నావు మరి నీ అమ్మ అరే అది ఇదని? నేను అన్నట్లుంటే ఆ వీడియో చూపెట్టండి బై. నేను అన్నట్లుంటే అంటే అప్పుడు నీకు చూపించినా లేదా అన్న? నేను ఒకటే అంటున్నా, నేను ఒకటే చెప్తున్నా. ఫస్ట్ నా వీడియోలకు అని నా వీడియోలు ఎంతవరకు వస్తున్నాయని నేను అడిగిన డైలాగ్ అది. వరకు వస్తున్నారని నేను పెట్టానంట. ఎవరన్నారు? రాజు డేంజర్ స్మైల్. రైట్ ఆన్సర్. దీంట్లో సంతోష్ అన్న కూడా తెలుసు ఈ విషయం. అరే నన్ను గలపకండి, నన్ను గుంజకండి. ఏదన్నా మీరు మాట్లాడుకోండి, నన్ను గుంజకండి, మీరు మాట్లాడుకోండి. అయితే శాతాగాన్ కొడుకులు అన్న డైలాగ్ కొట్టింది నేనే, అన్ని కొట్టింది నేనే. ఇందులో వేరే వేరే ఇంటర్వ్యూలు తీసుకుంటారు. మనిషి రెస్పాన్స్ అనేది పెట్టు. నువ్వు ఇయ్యి బూతులు. నేను ఆడికి కూడా చెప్పిన, ఎన్నో 3-4 సార్లు ఫోన్ చేసిండు. అరే నువ్వు మనోడివిరా తమ్ముడు రాజు, నువ్వు వెళ్ళి ఏమన్నా చెయ్యి, బూతులు వాడు ఏమన్నా చెయ్యి, రెస్పెక్ట్ అనేది ఒకటి పెట్టు. నాకు రెస్పెక్ట్ అంటే ఒకటి పెట్టొచ్చు కదా అన్న. ఫస్ట్ నువ్వు అమ్మకాడికి పోయినా కానీ ఎట్లా రెస్పెక్ట్ ఇస్తా అన్న? నువ్వైపో ఒక యుశేఖర్ డైలాగ్ కొట్టొకటి. ఎట్లా కొట్టాలన్న చెప్పు. నోరుతోనే కొడతా. ఎట్లా కొట్టాలి? అదే ఆయన డైలాగ్ ఉంది కదా, సాతాగా అని కొడుకు, అదొకసారి కొట్టు. అంటే అన్న చెప్పేయండి అన్న, నా డైలాగ్ నాయ ఉంటాయి, ఆయన డైలాగ్ ఆయన. ఎందుకు నువ్వు ఇట్లా రౌడీ షీట్ రా, ఇట్లా గుండీలు తీసేసి ఏంది అవి పట్టే అన్న? ఇగో అంతే. ఓపెన్ ట్యాప్. ఓపెన్ ట్యాప్ మొత్తం బట్టలు ఇప్పి కూర్చో. మరి మొగోని అన్న? మొగోన్వా అంటే నీ పక్కన ఉన్న ఆయన ఆడిదా? మరి ఆడిది మొగోడి సమస్య కాదు. సోషల్ మీడియాలో రాజు డేంజర్ స్మైలీ 1 2 3 యుశేఖర్ కొడంగల్ డైలీ ఉదయం లేస్తే మా వీడియోలే రావాలి. ఏడికి? ఇన్స్టాగ్రామ్ లో చూడాలి జనాలు. ఏంది పెద్ద మలేషియాలో కొట్లాడుతున్నారని జనాలతోటి ఇబ్బంది. నేను ఒకటే చెప్తున్నా, రాజు డేంజర్ తెలివి కోలుకుంటారన్న. ఫస్ట్ ఆ తెలివి కోలుకుంటా పెద్ద అనుకుంటాలి. ఏంది పెద్ద చెప్పన్నా? అడుగు పక్కన ఉన్నాడుగా. ఏంది పెద్ద? ఫస్ట్ నీకుండా తెలివి. ఏమన్నా అవన్నీ సమస్య కాదు. నేను ఒకటే చెప్తున్నా, సోషల్ మీడియా కూడా నా గురించి చాలా మందికి తెలుసు. అంత నాకు మంచి వస్తాయి కానీ ఓకే తెలుసు. ఏం తెలుసు చెప్పు, నీ గురించి తెలిసి చెప్పు. ఆయన ఏం తెలుసో ఏం తెలియదో తెలుసు. ఒక నిజాయితీ రూపం అనేది నాలో ఉంది. మాట అన్నను అనలేను. మీడియా ముందు అందరికి చెప్తున్నా, నేను కూడా తల్లి కడుపులోకి వెళ్ళి వచ్చిన. ఎందుకంటే వాడిని రాజు డేంజర్ స్మైల్ అమ్మాని తిట్టిన అన్నదానికి నేను ఒకటి చెప్తున్నారా రాజు, నీకు ఏమన్నా అనుకుంటావో అనుకున్నావో ఇష్టం. ఓకే నువ్వు అంటున్నావు కదా, నాకు అమ్మకాడికి పోయినందుకే కోపం వచ్చింది అంటున్నావు కదా. అవును. మీడియాకి అందరికి ఒకటే మాట చెప్తున్నా, నేను అమ్మకాడికి పోయింది తప్పు అయ్యింది. రాజు డేంజర్ స్మైలీ తమ్ముడు సారీ రా. సరే ఇంకో విషయం అన్న, నేను కూడా చెప్తా. నేను ఒకటే మాట సారీ చెప్తున్నాడా అన్న? నేను కూడా ఒకటే మాట చెప్తున్నా. చెప్పేది మొత్తం ఓ దెబ్బ కొడతా, సారీ చెప్తా. నువ్వు కూడా అన్న ఏం చేస్తాడన్నా? ఏం చేస్తాడు? ఎప్పుడు కొట్లాడకం కాదు, మీడియా మీద కొట్లాడకం కాదు. ఏం చేస్తాడు? కొట్లాడకం కాదు. సారీ చెప్తాం కదా అయిపోతా అన్న. ఏం చేయలే. మాట జారద్దు. ఫస్ట్ మాట నీవు జారద్దు. మాట నీవు జారద్దు.
ఏం చేస్తాడు ఏం చేస్తాడు మాట ప్రాణం తీస్తుండొచ్చు ఏంది అంతే ఏ ప్రాణం ఒకరోజు ఉన్నది ఒక రోజు అర్థమైందా తెగించిన అంటే అంతే ఉంటది ఏం తెగించిన అంతే ప్రాణం తీయనికే మీడియా తోటి నేను ఇంటర్వ్యూలు పెట్టలేదు గదే మరి తెలుస్తుంది ఇప్పుడు నేను మీడియా తోటి యూట్యూబ్ వాళ్ళకు ఇంటర్వ్యూలు ప్రాణాల కాడికి ఏమనవాను చెయ్యేస్తాం కాదు ఆ చెయ్యేసిన ఎక్కడికపోయినా ఇది మీడియా వాళ్ళ కొట్లాడి నడుగు కొట్టుకున్నారు అనేది రేపు పొద్దుగాల విషయం ఎవరికి బాధ నీ ఇంటర్వ్యూ చేసింది నీ యూట్యూబ్ కుట్టారు అన్న కాదు ఒక ప్రేమ చూపెడుతున్నా నేను తమ్ముడు బ్రదర్ అంటే నేను ఎందుకు ప్రేమ చూపిస్తాను నువ్వు ఎందుకు అంత అయిపోతుంది ఎందుకు నువ్వు నా పాలనివే నువ్వు నా పాలనివే ఆశేస్తాయా కానీ ఎన్నిసార్లు నీకు అంటే నువ్వు వేరే ఛానల్లో కూడా నీకు చెప్పినా నీకు అన్నా నన్ను ఇట్లా ఎందుకు తిడుతున్నావు అన్న అంటే నువ్వేమన్నా ఏమన్నా అని తిడతలే అన్నాను ఫస్ట్ చెప్పాను ఆ వీడియో బయట పెట్టినా ఏమీ కాదు నేను మంచి చెప్తున్నా అర్థం చేసుకో నువ్వు మంచిగా చెప్తున్నా అర్థం చేసుకో ఏం బికలేకుంటే మీడియా కాడ ఏముందో మాట్లాడు సాప్ చెప్తున్నా ఇగో నా అది రౌడీ గదే చెప్పాను రౌడీవా నువ్వు రౌడీ కాదు అర్థమైందా రాజు డేంజర్ డేంజరే అందుకే డేంజర్ ఒక నిజాయితీ నిజాయితీ కాదు నా దమ్మేందో జయపూర్ కాదు తుర్కపల్లి అడుగురా भाई क्या बात कर रहे तू हिंदी में तेरे हिंदी आता रे तेरे हिंदी आता हिंदी तेरे हिंदी आता हिंदी नहीं आता रे फिर काय को बात कर रहा अरे మాకు వచ్చింది మాట్లాడతాం माట్లాडते भाई चलो क्या बोल उसका नाम मतलब क्या है మాట్లాడ रहा हिंदी मतलब क्या है मतलब माట్లాड रहा जो बैंक के लौड़े बोले तुम मतलब क्या है गांड मारता मतलब का गांड मारे थे भी मतलब क्या है దెంగుతా కాదు మీడియా ముందా ఏముందా మాట్లాడాలి మాట్లాడినా మరి బరాబరి మాట్లాడుతున్నా భయం ఏం లేదు మాట్లాడు తప్పు చేస్తా భయం ఎవరు తప్పు చేసిండ్రు దెంగుతా కొట్లానికి వచ్చినా మాట్లాడు కొట్లానికి వచ్చినా నా గొల్ల బట్టి దమ్ము నీకే ఉందా కొట్లానికి వచ్చినావు అంటే కొట్లానికి ఇడు తమ్ముడు రెస్పెక్ట్ ఇస్తున్నా ఇడు నీ విడురా ఫస్ట్ నీ ఎవరు పట్టారా ఫస్ట్ పెద్ద రెస్పెక్ట్ లేదు నీకు ఎవరు పట్టా ఇడు వదులురా ఫస్ట్ నీ వదులురా వదులు వదులురా బాయ్ వదులు నీవు చూస్తారా బాయ్ కొట్లానికి వచ్చిరా ఇంటర్వ్యూ అనుకుంటారా ఇదేమన్నా అది అనుకుంటారా ఏం మాట్లాడుతున్నా నువ్వే లేచినావు ఇప్పుడు కూర్చో ఎందుకు కొట్లాడుతారు మీరు ఏం మాట్లాడుతున్నా ఏం మాట్లాడతా పెద్ద ఓయ్ ఆగురువా తమాషాలు చేస్తున్నా అరవై ఇంటర్వ్యూ అనుకుంటారా కోళ్ళపురం అనుకుంటారు ఇది మీ ఇష్టం అంతా తమాషాలా కూర్చో ఏం నాటకాలు చేస్తున్నావా సైలెంట్ గా ఉండు ఫస్ట్ కాలం లేదు అందరి దగ్గర నా దగ్గర ఏకు కూర్చో యువశేఖర్ ఫస్ట్ మిస్టేక్ నీదా ఆయనదా ఫస్ట్ మిస్టేక్ ఆయనదే రాజు ఆయన పెద్ద ఆయన ఓకే డన్ 1-2 ఆన్సర్ అంతే నువ్వు వాళ్ళ దగ్గర మాట్లాడిన నా దగ్గర నేను కొట్టిన అనుకో వేరే ఉంటుంది మరి డన్ నీకన్నా పెద్దోడా కాదా పెద్దోడే కదా సారీ చెప్తున్నావు లేదా అన్న ఫస్ట్ విషయం అమ్మకాడికి పోతే ఆల్రెడీ సారీ చెప్పేసిన కదా అయితే సారీ ఆయన కూల్ ఉండి సారీ చెప్పిండా లేదా అన్న చెప్పిన సారీ చెప్పగానే అయిపోతుంది ఒక విషయమా నేను కూడా దెబ్బ కొట్టి నేను కూడా సారీ చెప్తా ఆ దెబ్బ పోతా అన్న ఒక విషయం ఈ గొడవ ఒక్క నిమిషం నన్ను మాట్లాడు ఈ గొడవ ఇంతతో ఆపుతారా అసలు నేను మీ ఇంటర్వ్యూ తీయొద్దని అనుకున్నా అసలు మీతో ఇంటర్వ్యూ చేయొద్దు అనుకున్నా నాకు దగ్గర 1 month నుంచి అడుగుతున్నాడు అన్న ఇంటర్వ్యూ చేద్దామని అంటే ఇండివిజువల్ ఇంటర్వ్యూ అడిగిండు ఆయన నీతో కూర్చొని అన్నాడు ఆయన కూడా నువ్వు కూడా కూర్చొని అన్నాను అడిగినప్పుడు నేను ఎందుకు కూర్చోబెట్టినా గొడవలు వద్దు ఇంకా మిమ్మల్ని గొడవ పెట్టి తన్నుకొని కూర్చోబెట్టలే నేను ఇక్కడ అర్థమైందా గొడవలు పడొద్దు సైలెంట్ అయిపోండి ఇంకా ఎన్ని రోజులు గొడవ పడతారు మీకేమైనా ఆస్తి తగాదాలు ఉన్నాయా ఏమో మరి పక్క గెట్లా మీ ఏమన్నా మరి ఎందుకు ఆయన పెద్ద ఆయన ఓ మాట అన్నాడు పడొచ్చుగా అన్న పెద్ద అన్నప్పుడు అనే మాట ఉంటే పడతామన్నా నాకు తెలిసి అయితే శేఖర్ అయితే నేను ఒకటి చెప్తున్నా ఆయనను పొగిడి నిన్నేదో అనేది కాదు శేఖర్ అడ్డగోలుగా మాట్లాడంగా నేనైతే ఎక్కడ చూడలే వాస్తవంగా చెప్తున్నా నేను వినలేదు కూడా ఎందుకంటే ఏదైనా ఉంటే సమర్థిస్తాడు నువ్వేదో మాట అన్నావు ఏదో బూతు మాట నువ్వు అన్నప్పుడు అరే బాబు నా నోట్లో పెడతావా నీ నోట్లో పెడతావా అన్నట్టు కవర్ చేసిండు తప్ప బూతులు ఎక్కడ మాట్లాడలే నేనేమంటున్నా ఇప్పుడు ఆయన సారీ చెప్పిండు సారీ ఎవరు చెప్తారు ఫస్ట్ శేఖర్
నువ్వు చెప్తావా మనం చెప్పమంటావు? వాళ్ళ అమ్మని తిట్టిననో తిట్టలేనో, నేను కూడా ఒక అమ్మ తిట్టినవా తిట్టిననో తిట్టలేనో, తిట్టినో తిట్టలేదు కదా, తిట్టినవా? ఒకటే మాట ఉన్నది. నేను ఒకటే చెప్తున్నా భయ్, అమ్మని తిట్టినంటుంటే నేను సారీ. తిట్టినా కదా రాజు, తిట్టినాం, నేను క్షమించి నన్ను. ఓకే, ఒకటే మాట అన్న, చెప్పులిప్పి చెప్తున్నా, భూతాలు అంటే మన తల్లితో సమానం. పెద్దోడి మీద చేత వేసుకున్నందుకు తప్పు నాది. ఠీకే, అర్థమైంది అన్న. ఇప్పటికైనా సరే నా మీద ఏ టోల్ జరిగినా, ఏ వీడియో నా మీద మళ్ళీ బయట అంటే కూర్చొని మాట్లాడు లేవకండి. ఓకే, ఎవ్వరు నా మీద టోల్ కొట్టా పలిగేది అయితే మక్కులు పలుగుతాయి. టార్గెట్ చెప్తున్నా, నా మక్కులు ఎందుకు పలుగుతారా? ట్రోల్ చేసేటప్పుడు గుద్ద వాళ్ళ కొట్టు అన్న. చెప్పే నేను ట్రోల్ చేస్తాను నిన్ను. ఒక్క నిమిషం ఆగు. నేను ట్రోల్ చేయడానికి నాకేం అవసరం లేదు. ఒక్క నిమిషం ఆగమానన్న, నేను చెప్పాక ఇంటర్ అయినా మరి ఆ మాట్లాడు, నేను మాట్లాడే ఛాన్స్ అని ఇస్తాను. మాట్లాడు. అట్లా ఏ ఇచ్చిన అది కూడా ఎవరు చేస్తారో మనకు తెలుస్తూనే ఉంటది. ఎవరు చేపిస్తారు అది తెలుస్తుంది. శేఖర్ చేపిస్తున్నాడా మాట అన్న చెప్పాను. ఇప్పుడు ఆకపోయిన 2 రోజులకి కానీ తెలుస్తుంది మనకి. దొంగతనం ఎప్పుడైనా బయట పడదని అనుకోవద్దు, అది కొన్ని రోజులకైనా బయట పడుతుంది. సోదొద్దు, డైరెక్ట్ పాయింట్ చెప్పు. కొన్ని రోజులు ఈయన చెప్పి ఇంటర్వ్యూ ఫినిష్ చేద్దాం ఫాస్ట్గా. నాకు మీతో ఇంటర్వ్యూ చేసే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. సీరియస్గా చెప్తున్నా, నాకు మీతో ఇంటర్వ్యూ చేసే ఇంట్రెస్ట్ దొబ్బింది నాకు. మీరు రౌడీల్లాగా ఏంది మీద పడి కొట్టుకోవడం ఏంది? ఇది ఇంటర్వ్యూ అనుకుంటున్నారా? ఇదంటే మీ ఇల్లు అనుకుంటున్నారా ఇష్టం వచ్చినట్టు చేయనీకి? మాట రోజులు పడతానన్నా నీ మాట. ఇగో పెద్ద చిన్న అనేది కొన్ని ఉంటాయి, గుర్తుపెట్టుకో. రైట్ అన్న, నువ్వు చెప్పింది రైటే. ఆయన పెద్ద వ్యక్తి, నేను అప్పుడు ఇంటర్వ్యూలో కూడా చెప్పినా పెద్ద ఆయన అట్లా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడొద్దని. అవునా? ఇప్పుడు నీ వల్ల ఇప్పుడు చింటూ మాడల్ ఎవరు అసలు? అంటే నా ఫాలోవర్స్ కావచ్చు, నా ఫాలోవర్స్ కావచ్చు. నీ ఫాలోవర్స్ మాట్లాడుతుంటే అరే బాబు ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను, నేను మాట్లాడుకుంటాను, ఎందుకు అనలేదు నువ్వు? వాళ్ళతో ఎందుకు తిట్టించినావు? మరి ఇప్పుడు నీకు ట్రోలింగ్ యూశేఖర్ ట్రోలింగ్ చేస్తున్నా నీ డౌట్ అంతేనా? యూశేఖర్ చేస్తలేడా? మరి నువ్వు ఎట్లా ఎవరైనా ట్రోల్ చేస్తే మక్కిలు వలుగుతాయి అట్లాంటి మాటలు ఎందుకు? చెప్పేది నాన్న, నువ్వు అన్న అడిగింది రైటే, దానికి కూడా సమాధానం చెప్తానా. అయితే ఇప్పుడు ఈయన వేస్తలేడు, కానీ ఇప్పుడు నువ్వు కలుపుతావు. ఓకే, మేము కలుస్తాం. కలిసినాక మళ్ళీ నీ వల్లనే ఎక్కువ ట్రోల్స్ అవుతున్నాయని ఆయన అంటుండు, అంతేనా? ఆయన వల్లనే ఎక్కువ బ్యాడ్ అవుతుంది అని అంటున్నావు కదా. ఎక్కువ బ్యాడ్ ఐకం కాదు, రాజు డేంజర్ స్మైల్ ఫ్యాన్ అంట, కొత్త పేరు చింటూ దగ్గర ఫ్యాన్ అంట. మరి దగ్గర ఫ్యాన్ దగ్గర ఫ్యాన్ అయినప్పుడు సంజాయించరా నీ ఫ్యాన్ కు, నీ ఫ్యాన్స్ కు సంజాయించు. యూశేఖర్ ఎందుకు వస్తున్నావు? ఆయన వయసులో పెద్దగా సంజాయించు. ఆయన పట్టుకపోతే దగ్గర ఫ్యాన్ అంటున్నావు కదా. కరెక్ట్ పాయింట్ మీద మాట్లాడుతున్నా లేదా? నిమ్మని దగ్గర ఉందా? దగ్గర ఫ్యాన్ అన్నప్పుడు ఫ్యాన్స్ ఉంటాడు, నా చాలా మంది ఉంటాడు, అందరిని గుర్తుపెట్టుకుంటా. నిమ్మలు ఉంటాయా? మీ కొత్త పేరు అంటున్నావా? కొత్త పేరు చింటూ మరల్ ఎట్లా చేద్దాం మరి? నేను ఒకటే చెప్తున్నా సంతోష్ భాయ్, నేను చెప్పేది ఒకటే. నేను 2-3 సార్లు కూడా ఫోన్ చేసి చెప్పిన రాజు డేంజర్స్, రాజు ఇది పద్ధతి కాదు. వీడియో వాళ్ళక తిట్టు నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను. నా మాట ఒక్కసారి నమ్మలేదు. నేను అమ్మని తిట్టింది తిట్టలేంది ఆ వీడియో ముందు ప్రతిసారి అదే చేస్తున్నాడు. ఇప్పుడు సరే సారీ చెప్పినావు కదా, నువ్వు అగ్గిరే అవుతున్నావు కదా, ఓకేనా? రాజు నువ్వు సారీ చెప్తున్నావు చెప్పి ఇప్పుడు చెప్తుంది అన్న, భూతాలు సాక్షి అని. మళ్ళీ ఎప్పుడు యూశేఖర్ నువ్వు తిట్టవు? నేను తిట్టా, ఆయన నన్ను తిట్టవద్దు. తిట్టాను రా, నేను ఎందుకు తిడతా? నిన్ను అదే ఎందుకు తిడదు? అదే నేను కూడా చెప్పేది. నీ ఫ్యాన్స్ కు సంజాయించి చెప్పు, యూశేఖర్ మన వ్యక్తి రా, మన అన్నారా అని చెప్పు, సపోర్ట్ చేపిస్తా. నేను చెప్పాను, నేను చెప్తా, నువ్వు నేను కూడా అంటా, నా ఊళ్ళో కూడా అంటా, ఏ రాజు డేంజర్ స్మైల్ గురించి ఇగో చెప్పే ఎవరు మాట్లాడరా కదా నేను అంటా. ఇగో ఇదే ఛానల్ ముందు చెప్తున్నా, నా ఫాలోవర్స్ వాళ్ళు ఉన్నా సరే కొరంగల్ యూశేఖర్ టార్గెట్ పెట్టకండి, అర్థమైందా? ఆయన కూడా మనకి మన ఏజ్లో పెద్ద వ్యక్తి కాబట్టి ఆయన టార్గెట్ పెట్టకండి, ఓకేనా? ఆయన ఏమైనా ఇంకా ఏమైనా రెచ్చగొడితే నేను చూసుకుంటా, అది ఓకేనా? డన్. ఓకే. కాదే ఎవరు వాళ్ళు తిట్టేవాళ్ళు ఎవరు? అన్న నా ఫాలోవర్ తిడుతురా అని అంటున్నారు అన్న. కాదే, మీరు ఏం పొడిచి పడేసిరని మీకు ఫాలోవర్ చెప్పండి. మీరు మాట్లాడే పచ్చి బూతులకి, మీరు మాట్లాడే లాంగ్వేజ్కి మీకు ఫాలోయింగ్. ఫస్ట్ మిమ్మల్ని కాదనేది, ఆ ఫాలోయింగ్స్ అనాలా? లే ఫాలోయింగ్స్ ఏం మాదే తప్పు ఉంది. మీదే తప్ప? అవును. శేఖర్ జెన్యూన్గా ఒప్పుకుంటాడు ఏదన్నా, ఎందుకంటే ఫ్యాన్స్ ఏం తప్పలేదు మాదే అని. ఎందుకంటే నీ ఫ్యాన్స్ నిన్నేమన్నా సరికి వాళ్ళు అట్టయ్యారు, ఆయన ఫ్యాన్స్ కూడా అట్టయ్యారు, కానీ ఆయన ఫ్యాన్స్ ఆయన కంట్రోల్ చేసుకున్నాడు అనిపిస్తుంది నాకు. నిజమా కాదా? కాదన్న, కాదా? ఆయన ఇప్పుడు ఈ వీడియోలలో కూడా మొన్న కూడా చూసిన అన్న, ఈయన ఫ్యాన్స్ కూడా నన్ను తిట్టిర్రు. తిడితేనే ఆ పోరోడు కూడా తిట్టిండు. ఎవరు? కొత్త పేరు చింటూ మోడల్. నువ్వు తిట్టమని చెప్పినావంట కదా? నేను చెప్పలే అన్న, నేను చెప్పలే. ఆయన ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంటుందా అన్న? ఒక్క మాట
నిన్న మొన్న నీతో ఉంది కదా నంబర్? ఎవరిది లేదన్న. లేదా? మోహన్ స్మైలీ ఉంది. ఎవరు? మోహన్ స్మైలీ 123. ఓకే సరే, ఇప్పుడు ఎట్లా చేద్దాం చెప్పండి. ఇప్పుడు సరే మీకు గొడవ క్లోజా? ఇంతతో క్లోజ్ సంతోష్ భాయ్, గొడవ క్లోజ్. ఒకసారి హక్ చేసుకోండి ఇద్దరు. రాగు నేను చెప్తా, 2 నిమిషాలు నన్ను మాట్లాడిస్తా. కారణం అయ్యేది, ఫలితం అయ్యేది, కారణం అయ్యేది. ఒక సమస్య ఎదురైనప్పుడు 10 మంది పెద్ద మనుషులు ఉంటేనే దానికి సంస్కారం అనేది జరుగుతుంది. ఇప్పుడు సోషల్ మీడియా నుంచి మేము ఇద్దరం కొట్లాడడానికి నేను ఒక మాట చెప్తా, నేను ఒకటే మాట చెప్తా. ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ ఓని తిడుతున్నాడు, మీ ఫ్యాన్స్ నన్ను తిడుతుంది, అది కాదు. మీకు ఫ్యాన్స్ ఉన్నారా? ఫ్యాన్స్ ఉన్నారా మీకు? అది కాదు అంటున్నా. ఎందుకంటే ఫ్యాన్స్ ఎందుకు అయ్యారు? ఫ్యాన్స్ ఏం చేసిరన్నయ్య మీరు? ఏం చేసినాం ఇదే నా వీడియోలు వస్తున్నది. గోడ మీద గిరిక కాదే, తప్పు మీద మీ ఫ్యాన్స్ దా? తప్పు మాదే ఉండొచ్చు, తప్పు మాదే. నేను ఎందుకంటే ఫ్యాన్స్ అడ్ చేస్తలేను. ఎందుకు అడ్ చేస్తలేనంటే ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నామంటే కూడా ఫ్యాన్స్ ఫాలోయింగ్. స్వయంగా మనం సోషల్ మీడియా వచ్చినాక సెలబ్రిటీ కాము. మీరు సెలబ్రిటీలా? సెలబ్రిటీ కాము అంటున్నా. మీరు సెలబ్రిటీలని ఫీల్ అవుతురా? ఫీల్ అవుతున్నాం కాదు, అట్లా అవకాశము రావడానికి కాము అంటున్నా. ఎందుకంటే చిన్న చిన్న ఇంటర్వ్యూలతోటి యూట్యూబ్ వాళ్ళతోటి పబ్లిసిటీ చేసినందుకు ఇంత పేరు ఉంది కాబట్టి నేను ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా చెప్తున్నా. ఒకడు మంచివాడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు. నాకు ఒకటి చెప్పండి, మీరు సెలబ్రిటీలా? అవును. ఏం చేసి యూట్యూబ్లో ఇంటర్వ్యూలో వీడియోలు చేస్తాడు. ఇంటర్వ్యూలు యూట్యూబ్లో వీడియోలు చేసి ఇన్స్టాలో తిట్టుకుంటే సెలబ్రిటీలు అయిపోతారా? చాలా తిట్టుకుంటే అంటే మా ఇద్దరి మధ్య నడుస్తుంది కదా, లోకమంతా నడుస్తలేదు కదా. రాజు జేంజర్ స్మైలీ, యు శేఖర్ కొడంగల్. అంటే నీకు ఇప్పుడు ఫ్యాన్స్ ఉన్నారా నీకు? అవును. ఏం చేసినావని? ఏం చేసినా వీడియోలు చేసిన. ఏం వీడియోలు? ఇట్లా బూతు మాటలతోటి ఇట్లా ఒకసారి డాన్స్ ఎట్లా చేస్తా? ఒకసారి ఇట్లా చేస్తా. ఇట్లా చేస్తా. అసేషన్ సూపర్. ఆయనకు అట్లా ఫ్యాన్స్ ఉన్నారు. ఒక నిమిషం, ఆయనకు అట్లా ఫ్యాన్స్ ఉన్నారు. నువ్వేం చేసినావు? ఫ్యాన్స్ ఉన్నారు నీకు? నేను చెప్పకుండా సరే అన్న, నాకు ఫ్యాన్స్ ఉర్రాని చెప్పకుండా సరే, అర్థమైందా? ఉంటారా వాళ్ళు వెనక? నా వెనక వాళ్ళు ఉంటారో ఉండని ఉండకపోయినా నా దమ్ మీద నేను చూసుకో. కాదు రాజు, పండ్లు తోముకోవా నువ్వు? నేను తోముతూనే ఉంటాను. ఏం తింటావు? మిరాజా ఏంది అది తినేది? సూట్ సూపర్. ఏంది సూట్ సూపర్? ఏంది సూట్ సూపర్? సూట్ సూట్ సూపర్. సూట్ సూపర్. ఒకసారి ఇయ్యాను చూసుకో అన్న, ఏముందన్నా? ఇక్కడేదో ఇట్లా అని ఇట్లా పెడతావు. ఏంది అది? ఏం లేదా? యుశేఖర్ చెక్ చేయ ఒకసారి. ఏం తింటారు చూడు. నోట్లేదు చూడు అంటే ఇట్లా 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 దెబ్బలు తాకినట్టు చూస్తున్నావు. కాదు, అంబర్ వేసుకుంటే పెరుగులు కూడా ముందరకు వస్తాయి కదా. అంబర్ వేస్తుండా? ఇదే మిరాజ్. ఇటు చూడు, ఇటు సైడ్ చూడు ఒకసారి చూడు. ఏం లేదు. ఏడా? ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారా ఇద్దరు? ఎట్లుంది పెదు? అదే చెప్తున్నా కదా, అంబర్ నేను కుట్టేస్తా కదా. నువ్వు కూడానా? మిరాజ్ చేస్తా కదా నేను. ఇద్దరు బ్యాచేనా? మిరాజ్ ఎందుకు వేస్తా అంటే నేను అప్పట్లో వర్క్ చేసేవాడిని, అలవాటు నాకు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఏం చేస్తా, వీడియో చేసుకుంటా, ఇంటికా చూసుకుంటున్నా. వీడియోలు చేస్తున్నావు. ఎంత సంపాదిస్తున్నావు శేఖర్ నువ్వు? ఏం లేదనా, బర్త్డే వీడియో 500 వస్తాయి, లేదు 1000 రూపాయలు ఎక్కడ కనీసం అంటే చేసుకునేటోళ్ళు కూడా చేసుకుంటారు ప్రేమతోటి. నా పైన నన్ను చూసిన అడివే కామెడీ ఎక్కువ వస్తుంది జనాలకు. కామెడీ ఎక్కువ వస్తుంది. ఎందుకు సెగ్గట్లే మన ఉట్టినాయా నీకు? ఇట్లా 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 ఒకసారి డాన్స్ చేయి ఒకసారి. ఓకే సూపర్. ఓకే, నువ్వు చేయగలుగుతావా రాజు డేంజర్ ఆయన లెక్క, యుశేఖర్ లాగా? ఆయన గడ్డలేనే కాబట్టి తిరుగుతుండు. నీకు గడ్డలు లేవా? మన గడ్డలు ఏమున్నాయి మరి నీకు? మనకేం లేవు అన్న. ఏం లేవా? మరి ఇప్పుడు నువ్వు అమ్మాయివి. ఒక్క నిమిషం అన్న, అంటే బాయ్స్ కి ఏముంటుంది ఇక చెప్పానంటే గల్సురు అన్న అట్లా. వాళ్ళు లేకుండా నేను ఎట్లా అట్లా చెప్తున్నా కానీ మొత్తం ఇప్పే చెప్తున్నాను. వద్దు, బూతులు మాట్లాడకండి ఇంటర్వ్యూలు ప్లీజ్. మీరు ఆల్రెడీ చాలా ఎక్కువైపోయినాయి మీ. ఇంకోటి నేను ఒక విషయం చెప్పాలా, ఇగో మీ వల్ల నాకు అసలు వీడియో పోకున్నా పర్లే, నేను కుళ్ళ చెప్తున్నా. వీడియో ఎందుకు కలపాలని కూర్చోబెట్టిన తప్ప మిమ్మల్ని కూర్చోబెడితే ఏదో నాకు వ్యూవర్షిప్ వస్తుంది అనే ఉద్దేశం కాదు. మీరు వద్దంటే ఈ వీడియో డిలీట్ చేసేస్తాను, నాకు అవసరం కూడా లేదు. ఉండని మరి ఇక అంతే. మరి మీరు బూతులు మాట్లాడకండి. మరి ఆయన నువ్వు ఎట్లా అడుగుతున్నావు అన్న? ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడితేనే ఫేమ్ అవుతామంటే బొచ్చడు మంది ఉన్నారు భయ్, మీరే కాదు. ఇవ్వలేని ఉంటా అన్న, మాట దాడితే. ఓకే, మందు తాగుతావా రాజు? ఏం తాగుతావు? బీర్లు ఎన్ని తాగుతావు? ఒకటి ఒకటి మస్తు అయిపోతుంది. ఒకటి
ఏంది మీ ఫ్రెండ్స్ ఏంది కాటన్ బీర్లు తాగుతాడు అన్నారు? ఆడు ఓడో కానీ నా ముందు తీసుకురా అన్న. నీ గురించి ఎవ్వడు మాట్లాడితే వాళ్ళని నీ ముందుకు తీసుకురావాలి ఇక. నీకు ఎవరు చెప్పి రేపు టార్గెట్? నీ ఫ్రెండ్స్? నా ఫ్రెండ్స్ పేరు చెప్పు. ప్రైస్ రాజేషా ఏదో ఉంది కదా, ఒక పిల్లోడు ఉంటాడు. రాజేష్ అనే పోడే యూషిబాయ్ ట్రెండింగ్ స్టార్. యూషిబాయ్ ఏంది? మీరిద్దరు కలిసి యూషిబాయ్ ఏంది? మీ కథ ఏంది? అప్పుడు అంత ఫేమ్ లేడు, నేను లేపిన అన్న. నా సపోర్టింగ్ అంటే నేను కొంచెం సపోర్ట్ చేసిన. ఇప్పుడు యువశేఖర్ ను తిట్టాలని చెప్పింది వీళ్ళందరికి నేర్పించి నువ్వేనా? అన్న తిట్టాలని చెప్పి నేను నేర్పేలే అన్న. 100% ఇతనే నాతో ఒకళ్ళు ఎదగాలని చెప్పి నేను చూపించిన. ఏం ఎదుగుతున్నారు? అన్ని బూతులు మాట్లాడిపిస్తున్నాం యువశేఖర్ మీద. అర్థమైందా? కానీ బూతులు తిట్టాలని చెప్పలే. బూతులు తిట్టాలని చెప్తే ఇక నాకు అరే ఆల్రెడీ కామెంట్లు వస్తున్నాయరా, అలాంటి కామెంట్లు తట్టుకొని కూడా నేను ఇంకా సోషల్. నేను ఏమన్నా మీరు బూతులు మాట్లాడుకుంటే ఇంటర్వ్యూలు ఇవ్వలేరు, మాట్లాడుకోలేరా? చెప్పరాకైనా అవుతుండ్రా అన్న. చెప్పిగా చెప్పు, నీ సోది పురాణం చెప్పు. అయితే నేను అది ఆరా తవ్వ ఇదా అని చెప్పి. ఎవరికి నువ్వు అన్న పోరాలకి పేరేం పేరు? ట్రెండింగ్ ఉషాడికి మళ్ళా తీవులు టోని అది చింటు మోడల్ కా? చింటు మోడల్ నా దగ్గర రాలే అన్న. మరి ఎట్లా చెప్పినావు నీ దగ్గర రాకుండా? మనకి నువ్వే అన్నావుగా పూరలకు చెప్పినా అది ఇది అని అన్నావు. ఇప్పుడు దానికి ఆడు నా దగ్గరకు ఒక్కడే వచ్చిండన్న. ఎవరు? అదే మన ట్రెండింగ్ ఉషిబాయ్. అది కూడా ఛానల్ మనదే ఫస్ట్ వీడియో. వాళ్ళు ఒక్క దాంట్లో తమ్మి అది కాదు బాట ఈ బాట అని చెప్పి అదొక్కటే కాదు. నిన్న ఒక ఆయన ఎవరో గింత ఒక ఆయన తిడుతున్నాడు. ఎవరైనా? ఆయన పైన కూడా చెప్తా, ఆయన పైన కూడా చెప్తా. ఏం చేస్తావు? ఎవరైనా అసలు? ఆడు ఎవడో నాకు కూడా తెలియదు, కానీ ఆయన కూడా టోల్ కొడతా. రోల్ కొడతావా? ఓకే, కొద్దిసేపు నువ్వు ఆగు. శేఖర్, ఉషిబాయ్ మనోడు నీకు పరిచయమా? అవును, నాకు రిలేషన్. చుట్టమవుతాడా మీకు? అంటే మీరు ఇద్దరు కావాలని తిట్టుకున్నారా? మరేంటి? కావాలని కాదు, వీడియోల ద్వారా కాదు. నేను ఇంకోటి, నేను ఉషిని అడిగినప్పుడు నువ్వు సెల్ఫీ అడిగితే సెల్ఫీ లేదంట కదా. ఆ రోజు వీడియోలో తీసినావు కదా ఇంటర్వ్యూ. సెల్ఫీ అడిగితే సెల్ఫీ లేదంటే భార్యను తీసుకొని నేను పోతున్నా ఫ్యామిలీ ఒక పని మీద. అప్పుడు బండి ఆపి వానికి సెల్ఫీ ఇవ్వాలనా? క్లారిటీ జనాలు సెల్ఫీ ఇవ్వాలంటే మా భార్యనేమో పోదాం రండి 10 మంది వేసుకొని వచ్చినప్పుడు నేను ఎట్లా ఇస్తా సెల్ఫీ? నా భార్య ఊకుంటుందా? మరి నేను నెగిటివ్ బ్యాడ్ చేస్తున్నాడు, మరి ఏం చెప్తావు? ఏం బ్యాడ్ చేస్తాను? అదే చెప్తున్నా సమాధానం మనకి. మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, అరే యూసుఫ్ భాయ్ నాకు రిలేషన్ మీ సినిమా నుండి వచ్చిందిరా, నీవు రిలేషన్ కాబట్టి నేను మొన్న నేను ఏమనలే, పెళ్లికి కూడా విలువలేను. వేరే దోస్తా నుంచి పెళ్లికి వచ్చిండు యూసుఫ్ భాయ్. మన ఇంటికాడికి వేదంతో వచ్చినామా, వేదంతో ఇంటర్వ్యూ ఇచ్చినామా, కాకా సారీ కాకా నన్ను క్షమించంటే నేను ఏం క్షమిస్తా? కాల్ పట్టుకున్నా నేను క్షమిస్తా? కాలు పట్టుకోం కాదు, సారీ అని చెప్పిండు. ఇప్పుడు అప్ప సారీ చెప్తే సారీ ఏం సరిపోతా అని అంటున్నాడు. అప్పకు డేంజర్ రాజు స్మైలీ 1 2 3 గల్లా పట్టి నేను కొట్టిండు. నీ పరువు ఎడబెట్టుకుంటా చెప్పు. పరువు ఎడబెట్టుకుంటామంటే వాడు అతికియాలి. మరి ఇప్పుడు అతికిస్తారా అన్న? ఇంకో విషయం ఛాన్స్ ఇస్తా. నువ్వు ఇప్పుడు మనకి సపోర్ట్ చేసింది ప్రజలు, అంటే అందరూ సపోర్ట్ చేస్తాం, వీడియోలు అన్ని సపోర్ట్ చేస్తేనే మనం పైకి వస్తాం. ఒక విషయం, నేను ఇప్పుడు నువ్వు ఒక అన్న వస్తాడు, అన్న వచ్చి అన్న ఒక ఫోటో అంటాడు, అన్న అంటారో పేరు పెట్టి పిలుస్తారో ఆయన ఇష్టం. నువ్వు ఫోటోకి 600 500 తీసుకుంటా? అంటే నువ్వు వచ్చినప్పుడల్లా ఫోటోకి 500 600 అంటే ఉన్నోని చూడాలి, లేనోని చూడాలి దాంట్లో. అంటే ఇప్పుడు నీ బాధ ఏంది? నీతో ఎవరు సెల్ఫీ దిగుతలేరనా? నా సెల్ఫీలా అన్న? నా నేను రూపాయి తీసుకుంటే అడుగు అన్న, ఒక్క సెల్ఫీకి అయినా అడుగు. నేను సెల్ఫీకి ₹1 తీసుకున్నట్టయితే నీ పంగరాలకి దుడతా. ఎందుకు నా పాయింట్ తిరుగుతుంది ఆయన? నీ పాయింట్ తిరుగుతా అన్న, మాట తప్పితే అడుగు. వస్తే పెళ్ళి చేయాలంటాం అంతే. డైలాగ్ చెప్పు. ఈ రుబాబ్ బంద్ చేసి బ్రదర్ లాగా చెప్తున్నా, బ్రదర్ లాగా చెప్తున్నా. నువ్వు ఎంత చెప్పినా అన్న, నేను ఉన్నది చెప్తున్నా అన్న, ఒకటే మాట. అని ప్రతి ఒక్క దానికి నువ్వు అమౌంట్ అంటే ఎట్లుంటుంది చెప్పు? ఎవరిష్టం వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది. అంటే మరి ఇప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా మరి అప్పుడు ఎట్లా ఏమనుడు లేదు? అరే నా ఖుషితోటి ఇస్తారా భయ, నీకు ఎందుకు నేను చూపించుకుంటా ఖుషితోటి? మరి ఆలోచి మరి నాకే ఎందుకు చెప్పాలి? నీకెందుకు చెప్తారు? చెప్పండి, నీకు పెద్ద తీసి మార్కారు నీకు దగ్గర చెప్తున్నాడు. మరి ఎందుకు వచ్చి అడుగు? మలేసినావు నువ్వు, ఎందుకు వచ్చి అడుగు? మరి ఎందుకు వచ్చినా నీవు చెప్పాలి సమాధానం. తీసుకుంటా మరి తీసుకుంటాడు రా భయ అని చెప్పాలి. గలీజ్ మాట ఆడకుండా. ఒకటి అది కాదు రాజు, నువ్వు చదువుకున్నావు ఏమన్నా? మనం చదువుకోలే అన్న, అందుకేనా ఇట్లా? చదువుతో సంబంధం లేదు, బూతులకు దానికి అందరు మాట్లాడతాం, బూతులు రానోడు ఎవరు లేడు. బ్యాంకేలో అంటే మీనింగ్ తెలుసా? మనకు తెలియదు అన్న, తెలియదు. మరి ఎందుకు అట్లా మరీ ఓవర్గా పక్కనే ఉన్నాడు? ఎందుకు అట్లా? పక్కన ఉంటే నాకు అన్న చెప్పాను, పక్కలు ఉన్న రెస్పెక్ట్ లేదా మనుషులు అంటే? అన్న రెస్పెక్ట్ ఇచ్చేటోళ్ళకి ఇస్తామన్నా,
అర్థమైందా? ఆయన రెస్పెక్ట్ ఇస్తా, నేను రెస్పెక్ట్ ఇస్తా. నేను ఇక్కడ మిమ్మల్ని మీతో సోది డ్రామాలు చేయని కూర్చోవాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తమ్ముడివి, నాకు క్లోజు. శేఖర్ కూడా బాగా క్లోజు. ఆగో డ్రామాలు ఆపో. ఇద్దరు క్లోజు, ఏదో ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారన్న ఇంటెన్షన్తో కూర్చోబెట్టిన తప్ప మీరు చెప్పే సోది అంత తినుకుంటూ కూర్చోమని చెప్పెట్లా. జస్ట్ కలిసిపోయారని జనాలకు తెలవాలని పెట్టిన అంతే. మీకు ఇష్టం లేదంటే వెళ్ళిపోండి ఇప్పుడే, నాకు ఇంటర్వ్యూ అవసరం లేదు. నేను కుళ్ళా చెప్తున్నా, మీ ఇంటర్వ్యూతో నేనేం చేసేదేం లేదు, అదేం లేదు. సరిగ్గా కూర్చుంటా అంటే సరిగ్గా మాట్లాడుకోండి. లేదురా భయ్ మేము ఇంతే అనుకుంటారా, ఫస్ట్ వెళ్ళిపోండి. లేదు ఒకటే చెప్తుండా, రాజు తోటి అన్న యూశేఖర్ తోటి కలవాలి ప్రేమగా మాట్లాడాలి అంటే నేను కూర్చుంటా క్రిస్టిట్లా, లేదంటే వెళ్ళిపోతా. చెప్పు రాజు, ఇంటర్వ్యూ క్లోజ్ చేయమంటావా? నేను కూడా అదే ఛాన్స్ ఇస్తున్నా ఆయనకి. ఏమంటున్నావు? మీరు ఇద్దరు అక్ చేసుకోండి, ఫస్ట్ గొడవలు క్లోజ్. రాజు కానీ సెకండ్ ఇచ్చుకోండి. మీనికి లేవు కెమెరాలో కరెక్ట్ ఉండాలి, మళ్ళా చూసి డకాంట నోడు తెరుస్తారు. ఏమాయ్ ఇక కానీ ఇక నీ డ్రామాలు బంద్ చేయగా, ఈ జైదపూర్ డ్రామాలు అన్నీ బంద్ చేయడా, ఇప్పుడు సరిపోదు ఇక. ఇచ్చే ఇక పెద్దోడు కదా రాజు. అరే అంటే పెద్దోడు లెక్క మాట్లాడాలి, వద్దు డ్రామాలు చేయి, కలిసిపోయారు ఇక మీరు, మళ్ళీ తిట్టుకోవద్దు. నేను లేదంటే ఇంటర్వ్యూ చేయను, నేను కుళ్ళే చెప్తున్నా. ఇంటర్వ్యూలో కూర్చోవాలని కూడా మీరు ఇద్దరు కలవాలా. సరే ఒక్క మాట మీద నేను చేయగలుపుకోండి. రాజు ఓవర్ యాక్టింగ్ బంద్ చేసి చెయ్యి. అంత పెద్ద ఆయనే కాంప్రమైజ్ అవుతున్నాడు. కాంప్రమైజ్ అయ్యేది కూడా చేయగలిపినాక మళ్ళీ వేరే విషయంలో వచ్చిననుకో మళ్ళీ రాడు. శేఖర్ మళ్ళీ ఇప్పుడు నువ్వు ఆయన తిట్టొద్దు. ఫస్ట్ ఇంటర్వ్యూలో ఎప్పుడన్నా వచ్చి నీ పేరు బ్యాడ్ చేసినా చేయలే. ఈ 960 మీడియా ఎప్పుడన్నా యూశేఖర్ గలీజ్ మాట్లాడిన ఎప్పుడో బ్యాడ్ చేసినా, నేను ఒక్కసారి అంటే అంతే రా, నా తమ్ముళ్ళగా చూస్తాము. చెయ్యి కలిసిపోయారు కదా, హక్ చేసుకోండి ఒకటి. గోడ మీద గిరికా కాదు, ఏడా పోతే శాస్త్రాన్ని కొడుకులు అంటారా బాబు. కూర్చో ఇంటర్వ్యూ. ఇప్పుడు ఓకే గొడవ అయిపోయింది కదా, ఇంకా ప్లీజ్ ఎట్లుంటారు? హ్యాపీగా ఉంటారు? హ్యాపీగా ఉండేది ఉంటానా, నేను ఉంటా. వాన్ తరఫు నుంచి రెస్పాన్స్ ఏది రాదు. ఇంకా రాజు నువ్వు కూడా ఏం చేయొద్దు, మాటిస్తున్నావు కదా. E960 త్రూగా ఇంకోసారి తిట్టుకోవద్దు మీరు ఇద్దరు. ఇగో ఇదే ఛానల్ ముందు చెప్తున్నా, నా ఫాలోవర్స్ కైనా వాళ్ళకైనా సరే, కొనంగల్ యూశేఖర్ తెరువు పోకుండి, ఏమున్నా నేను చూసుకుంటా. ఓకే, నా గుర్తుందో అంత నేను చూసుకుంటా. ఆడొచ్చి నా అంటే చెప్పాను ఇప్పుడు, అంటే వాడు వీడు అది కరెక్ట్ కాదు రాజు. మీ అమ్మ నాయన ఇప్పుడు ఒకటి బ్రదర్, నేను అమ్మ నాయన అంటున్నాను అనుకోకు, నీ వల్ల మీ మమ్మీ డాడీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. రైట్, ఆల్రెడీ వస్తుంది. ఫస్ట్ ఆయన అంటే నీకు ఆయనకి పెళ్లి అయిపోయింది భయ్, నీకు ఎవడన్నా పిల్లని ఇస్తాడా అన్న? నువ్వు చెప్పేది రైట్ అన్న. ఒక విషయం, అమ్మ అంటే ఊరుకుంటారా అన్న? అరే నువ్వు అమ్మ ఒకటి పట్టుకొని నువ్వెన్ని తిట్టలేనని అన్నా తిడతామన్నా. ఫస్ట్ నువ్వు తిట్టినావు, ఉషి తిట్టిండు, నేను తిట్టమని చెప్పింది నువ్వే చెప్పినావు అంట కదా. ఈ అమ్మ ఎత్తి కొట్టుకున్నాడు రా స్వామి మీద. మర్చిపోయిన అనుకున్నాడు, కాలంలోకి వెళ్ళిపోయిన అనుకున్నాడు. ఎప్పుడు చేసినాడు బయోడేటా మొత్తం మైండ్ ఉంటది. ఇప్పుడు ఓకే గొడవ అయిపోయింది కదా, అంత క్లోజ్ కదా, అంత హ్యాపీ కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంది ప్లానింగ్ ఏంటి మీ ఇద్దరు? నెక్స్ట్ ప్లానింగ్ వాడు చేసుకున్నాను, నేను చేసుకుంటా వీడియోలు. మళ్ళా యూశేఖర్ పేరు గలీజ్ చేయకుండా ఆ టాపిక్ వదిలేండి ఇక, ఆ పెంట గురించి వద్దు ఇక. ఓకే రాజు, ఏమైనా అవకాశాలు వస్తున్నాయా? ఏమైనా షార్ట్ ఫిలిమ్స్ అట్లాంటివి ఏమైనా? అంటే ఇంకా ఇప్పటికైతే రాలే అన్న. నువ్వు గిట్లా గబ్బు తయారయ్యి గిట్లుంటే ఎవడొస్తాడా నీకు అవకాశాలు? అన్న చెప్పేయండి అన్న, మనం ఫేమ్గా అంగనం ఇట్లా గద్దర్ బై పాయింట్ గద్దర్ అంగేస్తే సెట్ కాదు, అర్థమైందా? ఎట్లున్నామో అట్లే ఉండాలి. అట్లనే పండ్లు దోమకుంటా మనం నోరు గడక్కుంటా, అర్థమైందా అన్న? పండ్లు దోమకుంటా మనం ఏమి ఉండం కానీ నీట్. ఇప్పుడు నీకు ఒకటి రాజు, కొన్ని వేలు పెట్టినా ఎవ్వరికి ఫేమ్ రావట్లేదు కొంతమంది, నీకు ఆ ఫేమ్ వచ్చింది, దాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. ఒక అన్నంగా నేను అడుగుతున్నా, ఇంటర్వ్యూ పక్కన పెట్టేసి, ఇంటర్వ్యూ సబ్జెక్ట్ పక్కన పెట్టేసి, దాన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం నీకు. ఇప్పుడు నీకు అంతమంది వచ్చారు, నిన్ను గుర్తుపట్టారు, నేను ఎవరినో తెలియదు, ఓకేనా? అది నిలబెట్టుకోవాల్సిన అవసరం నీ మీద ఉందా లేదా? ఉంది కదా. డైలీ ఇదే ఎన్ని గంటలకు లేస్తావు? మార్నింగ్ 4 గంటలకు లేస్తాను. 4 గంటలకు లేచి ఏం చేస్తావు? బైక్ ఎడు పోతా, బైక్ ఎడు నా పని నేను చేసుకుంటా. ఖాళీ ఉన్నప్పుడు వీడియోలు కొట్టేస్తాను. కాదు, మొన్న ఒక వీడియో చేసినావు, ఆ జిప్పు ఊడిపోతుంది చూసుకోలేదు. అది
అది గాలి తలగాలని నేనే తీసిన. గాలి తలగాలంటే నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు వీడియోలలో ఏం తమాషాలని అన్న వీడియోలో ఇట్లా నువ్వు ఇట్లా బిల్డర్ అని తెలవాలా? అట్లా కాదు, అది ఏంటంటే నువ్వు డిప్స్ కొడతాప్పుడు నువ్వు అది నువ్వు అంగిప్పినప్పుడు నువ్వు అంటున్నావు రైట్ ఆన్సర్. అయితే అది ఏమైంది చెప్పండి అన్న, జిప్ ఫెయిల్ అయిందన్న. అర్థమైందా? నాకు అట్లా తీయాలని నాకు సోకేం లేదు, అర్థమైందా? నేను డిప్స్ కొడుతుంటే అనుకోకుండా మా వాడు వీడియో తీసిండు. వార్నింగ్ ఇస్తున్నావు ఇప్పుడు నాకు నువ్వు? వార్నింగ్ లే అన్న, చెప్తున్నా అన్న. ఏం చెప్తున్నావు? డిప్స్ కొడుతుంటే వీడియో తీసిండు, అనుకోకుండా తీసిండు, అది డన్ చేసిండు, షేర్ చేసిండు. ఎవరికి షేర్ చేసిండు అంటే సెండ్ చేసిండు అన్న వీడియోలకి. ఓకే, అంటే నీకు కనీసం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు వీడియో ఎట్లుంది ఏందని ఏం చూసుకోరా మీరు? నేను అన్న ఫోన్ నాకే లేదుగా అన్న, తమ్ముని దగ్గర ఉన్నాక నేను ఏడ చూస్తా అన్న, చెప్పు నువ్వే చెప్పు. అప్లోడ్ చేసింది ఎవరు వీడియో? తమ్ముడు చేసిండు. మళ్ళీ నేను తర్వాత చూసినాక నేను డిలీట్ చేసినా లేదా చూడన్నా. ఇప్పుడు జనాలంతా చూసిన తర్వాత వీడియో డిలీట్ చేసి ఇది ఇన్స్టా అంటే మీ ఇష్టం వచ్చిన నాటకాలు అయిపోయినాయి అన్న. నేను 15 నిమిషాలనే చూసిన అన్న, అర్థమైందా? ఎందుకో డౌట్ వచ్చింది నాకు, డిప్స్ కొట్టంగానే డౌట్ వచ్చింది. వీడియో డౌన్లోడ్ చేసినా అదేనో పోయింది, వీడియో దొరకట్లేదు, చూపించావని ఉందా నీ దగ్గర? నాకే లేదు అన్న, చూపిస్తావు ఒకసారి. నానే లేదు, డిలీట్ కొట్టినా. మొత్తం డిలీట్ కొట్టేసినావు? వీడియోలు మీ ఇష్టం వచ్చినట్టుగా ఓకే అయిపోయింది చేసినావు. ఆ వీడియో చూసినావా శేఖర్? ఎట్లా అనిపించింది చూస్తుంటే? అనిపించింది కదా. అందుకే అన్న తమ్ముడే కదా, చెప్పాలి కదా నువ్వు. తమ్ముడు అంటే నాతో మంచిగా ఉండమని చెప్తా. మంచిగా అంటే ఎట్లా? జర్ష ఒళ్ళో కూర్చో రాజు, చేరిపోతా అన్న. ఏం కాదు కూర్చో. అరే అడిగిండు ప్రేమతో, నన్ను అడిగినప్పుడు కూర్చో. ఒళ్ళేంది గిడ కూర్చుంటే తీయ చాలన్నా. నేను రాజు పెద్దల మీద చేయద్దు. ఇది ఇవి అన్న ఫస్ట్ నాకు ఆ మాట అనేది నాకు ఏ అబ్బా పెద్దోళ్ళు చిన్నోళ్ళు చేసేది కామన్ చేయాలి. గొడవలు పడకండి, ఇక అయిపోయింది. ఓకే, ఇప్పుడు అయితే మంచిగా హ్యాపీ. ఇప్పుడు మమ్మీ డాడీ ఎట్లున్నాడు? డాడీ మమ్మీ అంతా హ్యాపీయా? మొన్న 2-3 సంబంధాలు వచ్చి పోయినాయి అంటే ఎందుకు? మనకేం కాలేనా, పిల్లని ఇస్తారంటావు ఎవరన్నా? అన్న ఇగో మనకు దేవుడు తలరాత ఎట్లా రాసి పెడితే అట్లుంటది అన్న. ఇప్పుడు దేవుడు రాసి పెడితేనే నువ్వు ఎంత ఫేమస్ అయినావు? చెప్పలేం, నీకు ఇంత ఫేమ్ అయితే నేను కల అన్న. ఒక్క విషయం, దేవుడు ఏడ రాసిండు అనుకుంటున్నావు? దేవుడు ఎక్కడ రాసిండు అనుకుంటున్నావు? మన తలరాత ఎట్లా రాసిండు అట్లా అయితే. ఒకసారి చూడు రే, ఆయన తలరాత ఏడుంది ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఏమైతాడు? హీరో అవుతాడా మరి? నెక్స్ట్ అది కనిపిస్తే బాగున్నాడు అన్న. తమ్ముడు అయిందా అది. ఇంకోటి నిన్న ఎవరో తిడుతున్నా, ఎవడో తిగులు మోడల్ ఏదో పేరుంది. అయిపోయింది ఆల్రెడీ, దానికి వార్నింగ్ ఇచ్చినా అయిపోయింది. ఆడుకున్న ఆవిడ అయిపోయింది. ఫ్రెండా ఏసిరా? ఇద్దరు కలిసి కూర్చొని చంపిరా ఆ కోళ్ళపురం లేనో? తిగులు టోనీ ఆడ అంటున్నావు. ఏం పేరు? తిగులు టోనీ అంటున్నావు నువ్వు. ఆల్రెడీ వార్నింగ్ అయిపోయింది, క్లోజ్కి వచ్చిండు కానీ అని విషయం ఇచ్చి పెట్టేసి అన్న. ఇప్పుడు పెళ్లి దేని దాకా వచ్చింది మ్యాటర్? ఇంకా నేను దేనికి చూసుకోలే అన్న, అర్థమైందా? ఏం చూసుకోలే? నేను పెళ్లి సంబంధమే చూడలే అన్న. ఎవరు వస్తలేరా నీకు పిల్లని ఇస్తాం నువ్వు ఫేమస్ అయినావని? చూస్తలేను, నేనే చూస్తలేను. నాకు వచ్చినా నేను చూస్తలేను. అంటే వచ్చినాయి ఏమైనా సంబంధాలు వస్తున్నాయా? మనం చెప్పండి ఎట్లా వస్తాయన్న. ఒక్క విషయం, నువ్వు ఇప్పుడు అంటే ఇప్పుడు చెప్పాలా నేను పెళ్లి చేసుకుంటున్న పిల్లని చూడరు అని చెప్పాలా ఎవరన్నా? అట్లాగా అన్న, ఇప్పుడు అడగంది అమ్మాయిని అన్నం పెట్టేది. ఒక్క విషయం, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు చిప్పు పట్టుకుని ఇట్లా తిరుగుతావా? పిల్ల కావాలి నాకు, పిల్ల కావాలి. అవన్నీ కాదు, ఏదైనా ఒకటి. అన్న మీ అన్న ఏదో చెప్తుంది చెప్పన్నా. పెళ్లి కాదు చెప్పేది, ఇంటావా? మీ అన్న చెప్పినట్టు ఇప్పటి నుంచి అన్న ఎవరైతే అమ్మ అడిగితే బువ్వ పెడతా అంటే అమ్మ నా మరి వయసుకు వచ్చినా మరి నాకు ఏదన్నా ఒక లగ్గం కట్టేసి నేను ఒక పిల్ల పాపలతో జీవిస్తా అనేది రాదా ఆలోచన? దానికి ఓ టైం వాళ్ళు ఉంటుంది. ఏం టైం వాళ్ళు? ఏజ్ బార్ అయిపోయినాక చేసుకుంటావా? ఎంత ఉంది అవన్నీ? నా తిప్పి కొడితే ఏజ్ చెప్పు. ఎంత నీ ఏజ్ చెప్పు. నాది ఎంత ఉంది, నీదెంత ఉంది చెప్పు. నాదెంతుంది నీదెంతుంది రా? నవ్వే కన్నా ప్లీజ్. అరే నీ అమ్మ మీరు భలే ఉన్నారు ఇద్దరు. నాదెంతుంది నీదెంతుంది? నీ వయసు ఎంత, ఆయన వయసు ఎంత అదంటుండ ఆయన. ఆయన మ్యారేజ్ ఎప్పుడు వేసుకుండు? అడుగు, ఆయన నేను ముంగట్టున్నాడు. మ్యారేజ్ చేసుకుని సంవత్సరం అయిందిరా. సంవత్సరం అయిందంట అంతే. నాకు ఇంత తొందర నాకెందుకన్నా? ఎందుకు చెప్తున్నా, అన్న చెప్పినప్పుడు నేను అన్న చెప్తున్నాడు. ఒక మనము ఈ సోషల్ మీడియా వీడియోల దానికి కాదు, లైఫ్ అనేది దానికి కూడా మెయింటెనెన్స్ చేయాలి. అది కలిసి రావాలన్నా. కలిసి రావాలంటే అమ్మకు ఎవరు చుట్టుపక్కల బంధువులు ఎవరు లేరా? చెప్పాను బంధువులు అంటే అయ్యా బంధువులు ఉంటారు చెప్పాలి. అత్త మనకి ఇట్లా సంబంధం చూడు, నేను ఒక మనిషిని కావాలని చెప్పాలి. దేనిగా టైం ఉండాలి, అర్థమైందా? అన్నిటికీ టైం ఉండాలంటే డైరెక్ట్ దేవుడు వచ్చి బొట్టు పెట్టాలన్నా నీకు? ఆ బొట్టు పెట్టే టైం కూడా వస్తుంది, చెప్పలేము. కాచారం గంజిగడ
చిరికెక్కింది అవన్నీ అవన్నీ బంద్ చేసి లైఫ్ సెటిల్ కాలికే చూడరా. ఏడ నేర్చుకున్నావు రాజు ఈ మాటలన్నీ? నాకు కూడా అర్థమైతే లేదు. అసలు మీరు ఏం మనుషులు రా స్వామి, మీరు ఏంద్రా మీరు, నీ అమ్మ మీరు మారరాయిగా మారరాయి దేనికన్నా అంటే మీ ఏ సరదాలాగా ఉందా ఏంది? ఇట్లనే వెళ్తే మనం ఏదో అవుతాము అట్లేం లేదన్న, అట్లేం లేదు. మంచిగా ఉండండి తమ్మి, అయింది ఏదో అయిపోయింది. ఇప్పుడు యూషిబాయికి నువ్వు చెప్పు, ఓకే ఇంకా గొడవ పడకండి, ఎందుకంటే నేను జస్ట్ మిమ్మల్ని కలపడానికి మాత్రం వీడియో తీసుకున్నా. నాకు మీకు ఇష్టం లేకపోతే మాత్రం వీడియో కూడా పెట్టా, నాకేం ప్రాబ్లం లేదు. నేను కూడా ఓకే మంచిగా ఉండండి. మళ్ళీ తిట్టుకోరు కదా శేఖర్? ఒక్క నిమిషం నేను 10 సెకండ్స్ మాట్లాడతాను. ఈ వీడియో E96 మీడియా యూట్యూబ్లో ఇలాంటి వీడియోలు చేయడం కూడా చాలా ఒక మనిషికి టార్చర్ పెట్టినట్లు కాంప్రమైజ్ చేయడానికి ఇలాంటి ఇంటర్వ్యూ మాకు పెట్టినందుకు సంతోషం, నీకు కంగ్రాచులేషన్ అన్న. థ్యాంక్ యూ. ఓకే, నాకు పోస్ట్ ఏమన్నా వచ్చిందా? నాకు ఇట్లా పెట్టేయాలంటాను అనుకున్నా నేను. మాట్లాడకము ఇట్లా తెలియాలి, ఒకరి గురించి తెలియాలి అనేది విజయం గొప్ప పని కాదు. అంటే మన టార్గెట్ ఏంటంటే ఫస్ట్ దానికి ఇంకా గెలిపితే ఇంకా దెబ్బల పాలు అవుతాడని చెప్పి ఫస్ట్ ఆయనకే హ్యాండ్ ఇచ్చిండు. అర్థమైందా అన్న? నీకు తెలియదు ఆయన కరెక్టా ఎన్ని రోజులు నేర్చుకున్నావు? అదే కరెక్ట్ అర్థమైపోయింది. అప్పుడు క్లాస్లో చదివినప్పుడు చేసిన 10th క్లాస్ చదివేటప్పుడు. సరే అన్న, ఆయన సైలెంట్గా ఎందుకు ఉంటున్నా అంటే కొడితే నువ్వు చచ్చిపోతావు, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో, అంతేనే కదా? ఏం ప్రాబ్లం మనకి అన్ని ఏదేదో ప్రాబ్లంలు ఉన్నాయంట. ఏం ప్రాబ్లం? ఆగా నీకేదో ప్రాబ్లం ఉందంట ఆయన ఏదో అంటుండు. వాణ్ణి కొడితే నాకేమొస్తుంది? ఒక మనిషిలాగా చూస్తున్నాడు. తెలుసా ఆయన ఎంత మంచోడో తెలుసా? అలా మంచోడే, ఓకే దాన్ని ఒప్పుకుంటా, కానీ నువ్వు కొడతా అంటున్నావు. వద్దు, అసలు బెజార్ ఉంది, ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం, ఎనఫ్. మీరు మంచిగా ఉండండి. ఇంకోసారి వీడియోలు వస్తే మాత్రం నేను వచ్చి కొట్టాల్సి వస్తుంది. ఫస్ట్ ఆయన చెప్పన్నా. లేదు, మనోడు ఏమన్నాడు, నేను మనోడిని ఏమన్నాను, ఎందుకంటే నేను వీడియోలు చూస్తుంటా కదా. నువ్వే ఓవర్గా మాట్లాడుతావు రాజు, అనకండి, గొడవ తీసుకోకండి, ఓకేనా? అంత హ్యాపీ కదా. ఒక లాస్ట్ ఫైనల్ మీ వ్యూవర్స్ కోసం ఒక డైలాగ్ కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. యూశేఖర్ కొడంగల్ నైట్ అయిపోయింది కదా, ఈరోజు ఏంది ఇంత స్పెషల్గా చెప్తున్నాను అంటే ఒకటే డైలాగ్ చెప్తున్నాను. అరే నీకో గుడ్ న్యూస్. శాతాగాని కొడుకులు అంటారు రా బాబు అన్నాను నేను. శాతాగాని కొడుకులే. నువ్వు డైలాగ్ చెప్పు, నీదేంది మంచి డైలాగ్, బూతులు కాకుండా మంచి డైలాగ్ చెప్పు. మీ అన్న గురించి చెప్పు, ఒక డైలాగ్ చెప్పు. యూశేఖర్ అన్నా నువ్వు మళ్ళీ నువ్వు అడ్డు దింపకన్నా. అరే కలిసిపోయారు భయ్, ఇప్పుడు ఎందుకు? లాస్ట్ ఫైనల్ చెప్పు, ఒక డైలాగ్ చెప్పు అన్న కోసం. ఏం డైలాగ్? అడే వస్తే మమ్మ కొడంగల్ యూశేఖర్ అన్నారా గలరా, కానీ దమ్మ గురించి దమ్మాలు కూడా వస్తారు, బ్యాంకర్ వాడు తెలుసుగా, రాజు స్మైలీ వస్తా జయంటారా బాబు తగ్గలేదు. థ్యాంక్ యూ, చాలా అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. రైటా?